గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్స్ ఆన్లైన్ అకాడమీ. జనరల్ స్టడీస్లో భాగంగా జీవశాస్త్రం గురించి మనం చెప్పబోతున్నాము. ఫస్ట్ జీవశాస్త్రంలో ఉపోద్ఘాతాన్ని మనం పరిశీలిస్తే జీవశాస్త్రము వాటి విభాగాలు గురించి ఈరోజు మనం చర్చిద్దామండి. జీవశాస్త్రం అనే పదం వచ్చేసి జీవశాస్త్రంని ఆంగ్లంలో బయాలజీ అని అంటారు. ఈ బయాలజీ అనే పదము బయోస్ ప్లస్ లాగోస్ లాగోస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వల్ల వచ్చింది. జీవశాస్త్రాన్ని ఆంగ్లంలో బయాలజీ అని అంటారు. ఈ బయాలజీ అనే పదము బయోస్ ప్లస్ లాగోస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వల్ల వచ్చింది. బయోస్ అనగా జీవులు అని అర్థం, లాగోస్ అనగా శాస్త్రము లేదా అధ్యయనముగా పిలుస్తారు. అంటే జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయాలజీ అని అంటారు. ఈ బయాలజీ అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు థామస్ బెడోయిస్, కార్ల్ ఫ్రెడ్రిచ్ బర్డజ్, జిఆర్ ట్రెవిరానస్ మరియు లామార్క్ అనే శాస్త్రవేత్తలు బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించారు. బయాలజీ అనే పదాన్ని థామస్ బెడోయిస్, కార్ల్ ఫ్రెడ్రిచ్ బర్డజ్, జిఆర్ ట్రెవిరానస్, లామార్క్. అయితే ఇక్కడ మనము ఒకటి గమనించవలసిన విషయము, ప్రపంచంలో జీవశాస్త్రాన్ని బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరే అంటే లామార్క్, లేకుంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్ అంటారు. మిగతా వాళ్ళ యొక్క ముగ్గురికి వచ్చేసి అంతగా ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే థామస్ బెడోయిస్ వచ్చేసి 1799 సంవత్సరంలో వ్యక్తిగతంగా ప్రవేశపెడతాడు. తర్వాత వచ్చేసి కార్ల్ ఫ్రెడ్రిచ్ బర్డజ్ వచ్చేసి 1800 సంవత్సరంలో ప్రతిపాదిస్తాడు. జిఆర్ ట్రెవిరానస్ మరియు లామార్క్ వచ్చేసి 1802లో ఈ పదాన్ని ప్రతిపాదిస్తారు. ఈ నలుగురిని మనము పరిశీలించినట్లయితే బయాలజీ అనే పదాన్ని మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది, ప్రతిపాదించింది, ప్రపోజ్ చేసింది ఎవరంటే లామార్క్. ఎందుకు లామార్కే ఎందుకు పేరు వచ్చింది అంటే అత్యధిక నిరూపణలు ప్రపంచం ముందర పెట్టాడు కాబట్టి బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే ఈ నలుగురుంటే పై వారందరూ పెట్టాలి, లేని పక్షంలో కంపల్సరీగా లామార్క్ ఉంటుంది. లామార్క్ అన్నా ఒకటే. సో ఇతని యొక్క పూర్తి పేరును మనం పరిశీలిస్తే జీన్ బాప్టిస్ట్ లామార్క్. ఈయన వచ్చేసి ఫ్రెంచ్ దేశీయుడు. నెక్స్ట్ బయాలజీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది బయాలజీ. పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్.
బయాలజీ పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్. వాస్తవానికి మొట్టమొదటిసారిగా మన ప్రపంచంలో లోక జ్ఞానం బాగా అత్యధికంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి అరిస్టాటిల్ గారు, గ్రీకు దేశీయుడు. ఈయన గారు వచ్చేసి పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా కూడా పేర్కొంటారు. తర్వాత జంతు శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. సో పిండోత్పత్తి శాస్త్ర పితామహుడన్న అరిస్టాటిలే, జంతు శాస్త్ర పితామహుడు అన్న కూడా అరిస్టాటిలే. సో బయాలజీ పితామహుడు, పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది బయాలజీ, ఫాదర్ ఆఫ్ ది ఎంబ్రియాలజీ, ఫాదర్ ఆఫ్ ది జువాలజీ వచ్చేసి అరిస్టాటిల్గా పేర్కొంటారు. సో అరిస్టాటిల్ వచ్చేసి గ్రీక్ శాస్త్రవేత్త అండి. నెక్స్ట్ బయాలజీ అనే పదంలో జంతువులకు సంబంధించిన అంశాలు ఉంటాయి, మొక్కలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ బయాలజీ పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్, జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ అంటారు. జువాలజీ పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్, మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాటనీ అని అంటారు. బాటనీ అని అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ది బాటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్. సో బయాలజీ అనగా జంతువుల గురించి, మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయాలజీగా పేర్కొంటారు. బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది లేమార్కు. బయాలజీ పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్. జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి జువాలజీ అని అంటారు. జంతు శాస్త్రం యొక్క పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్గా పేర్కొంటారు. మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి బాటనీ అని పేర్కొంటారు. ఫాదర్ ఆఫ్ ది బాటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్. సో ఇవి మనకు ఇంట్రడక్షన్ పరంగా పడుతుంటాయి. చాలాసార్లు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏ ఎగ్జామ్కైనా సరే కంపల్సరీగా ఈ బేసిక్స్ అండి ఈ ఇంట్రడక్షన్లో. సో ఈ బయాలజీ గురించి మనం ఇంట్రడక్షన్ మనం పరిశీలిస్తే ముఖ్యమైన బిట్లు వచ్చేసి బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు? జీన్ లేమార్క్. బయాలజీ అనే పదం వచ్చేసి ఏ పదం నుండి వచ్చిందంటే గ్రీక్ అనే పదం నుండి వచ్చింది. బయోస్ ప్లస్ లాగోస్ అనే 2 గ్రీక్ పదాల కలయికలు వచ్చింది. బయాలజీ పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్, పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్, జంతు శాస్త్ర పితామహుడు వచ్చేసి అరిస్టాటిల్, తర్వాత ఫాదర్ ఆఫ్ ది బాటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్. ఇవి కంపల్సరీ డైరెక్ట్ బిట్స్ అండి. ఈ బిట్లు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బయాలజీ వాటి అనుబంధ విభాగాలండి. బయాలజీ వాటి అనుబంధ, ఈరోజు జీవశాస్త్రంకి సంబంధించినటువంటి విభాగాలు, వాటి యొక్క శాస్త్రాలకు సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుందాం. ఇక్కడ అంశము శాస్త్రం ఫ్రెండ్స్, ఈ ఏరియా నుండి మనకు ఖచ్చితంగా ఒక బిట్టు పడే అవకాశం ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మనకు బిట్టు తెలిసినటువంటిది ఈజీగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈజీగా ఒకసారి మనం ప్రాపర్ వేలో మనం గుర్తుపెట్టుకుంటే, అధ్యయనం చేస్తే ఈజీగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక్కడ శాస్త్రము గురించి, అంశాల గురించి మనం ఒకసారి చర్చిస్తే, జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బయాలజీ అని అంటాం. బయాలజీ అంటే జీవులు, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు. నెక్స్ట్ జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ అని అంటారు. జంతువులు అంటే వాటి యొక్క లక్షణాలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, నిర్మాణం కావచ్చు, వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ అంటారు. నెక్స్ట్ జంతు ప్రవర్తన హ్యానిమల్ బిహేవియర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇకాలజీ వేరు, ఇథాలజీ వేరు. ఈ థా ప్లేస్లో కా పెడితే దాని యొక్క మీనింగ్ మారిపోతుందండి ఇక్కడ. సో
సో ఇథాలజీ అంటే జంతువుల యొక్క ప్రవర్తన, యానిమల్ బిహేవియర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇథాలజీ అంటారు. ఇకాలజీ అంటే ఆవరణ శాస్త్రము, జీవులు వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇకాలజీ అని అంటారు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ అస్థిపంజరం వ్యవస్థకు సంబంధించినటువంటి శాస్త్రాల గురించి మనం చూసినట్లయితే కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థ్రోలజీ. నెక్స్ట్ ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటాము. గాయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రెమటాలజీ. సో ఇక్కడ మనం రెడ్డింగ్తో రాయడం ఏంటంటే పర్టికులర్గా మనం ఏదైనా చదివేటప్పుడు బాగా గుర్తుండాలనే ఉద్దేశంతో మనం ఆ విధంగా పెట్టడం జరిగిందండి. అంటే వ్యవస్థకు మనం సపరేట్ పెట్టడం జరిగింది. సో అస్థిపంజర వ్యవస్థలో కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థ్రోలజీని, ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీని, గాయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రెమటాలజీ. మనం ఏదైనా సరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేమ్ ప్లేట్ ఉంటుంది, ట్రెమటాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పి. గాయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఆ ఏరియాలో ఉంటారనే ఉద్దేశంతో మనం కనుక్కోవచ్చు ఈజీగా. సో గాయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రెమటాలజీ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ట్రైకాలజీ వేరు, ట్రెమటాలజీ వేరు. ట్రెమటాలజీ అంటే గాయాల గురించి, ట్రైకాలజీ అంటే వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఇలా చెప్పుకుంటాం. ఓకే అండి. అస్థిపంజర వ్యవస్థ అయిపోయింది. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థలు వచ్చేసి కాలేయము, జీర్ణాశయము, ప్రేగులకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. ఇక్కడ కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అని అంటారు. ఇక్కడ ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలి, హిమటాలజీ వేరు, హెపటాలజీ వేరు. హెపటాలజీ అంటే కాలేయము, హిమటాలజీ అంటే బ్లడ్, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిమటాలజీ అని అంటారు. నెక్స్ట్ అండి జీర్ణాశయము మరియు ప్రేగుల గురించి, స్టమక్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ అని అంటారు. సో మనకు కడుపులో సరిగా అరగకుంటుంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసండి అని చెప్తుంటారు. సో కాబట్టి ఇక్కడ జీర్ణాశయంలో కానీ ప్రేగుల్లో కానీ ఏమైనా మార్పులు వచ్చినాయా లేదా వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ అని అంటారు. ఇవి జీర్ణ వ్యవస్థకు సంబంధించిందండి. నెక్స్ట్ శ్వాస వ్యవస్థకు సంబంధించినది. సో శ్వాస వ్యవస్థలో మనం పరిశీలిస్తే స్వరపేటిక మరియు లంగ్స్ ఉంటాయండి. సో ఇక్కడ స్వరపేటిక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింగోలజీ అంటే మానవుల్లో శబ్దాన్ని ఉత్పత్తి చేసే భాగం వచ్చేసి స్వరపేటిక అండి. ఈ స్వరపేటిక వచ్చేసి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింగోలజీ అని అంటారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పల్మనాలజీ. సో ద స్టడీ ఆఫ్ లంగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పల్మనాలజీ. ఓకే అండి. ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పల్మనాలజీగా పేర్కొంటారు. ఇవి శ్వాస వ్యవస్థ అండి. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేషన్ సిస్టమ్ అండి. ఈ సర్క్యులేషన్ సిస్టంలో రక్తము, గుండె, రక్తనాళాలు, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిమటాలజీ అని అంటారు. అందుకే మనం ఇక్కడ చెప్పుకున్నాం హెపటాలజీ వేరు, హిమటాలజీ వేరు అని చెప్పుకున్నాం. సో హిమటాలజీ అంటే ఏదో మన వాళ్ళు హిమం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిమటాలజీ అనుకున్నారు పొరపాటున. అంటే హిమాలయ పర్వతాలు అది వేరు, ఇక్కడ వేరు. ఓకే అండి. సో హిమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, తర్వాత గుండె అంటే హార్ట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అని అంటారు. నెక్స్ట్ రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంజియాలజీ. సో రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంజియాలజీ అని అంటారు. హార్ట్, తర్వాత బ్లడ్ వెజల్స్, ఈ మూడింటికి వచ్చేసి రక్త ప్రసరణ వ్యవస్థలో భాగాలుగా మనము పేర్కొంటాం. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ అండి. నర్వస్ సిస్టంలో వచ్చేసి న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్ అన్నా ఒకటే. సో నాడుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీని, మేధోశాస్త్రం గురించి ఎస్పెషల్లీ మెదడు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫ్రెనాలజీ లేదా ఫ్రినాలజీ అని అంటారు. అంతేకాకుండా మనకు ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పి తెలుసుకోవాలంటే దాన్ని మెమోనిక్స్గా పేర్కొంటారండి. జ్ఞాపక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మెమోనిక్స్గా పేర్కొంటారు. ఇవి నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలండి. నెక్స్ట్ అంతఃస్రావిక వ్యవస్థ వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ అండి. అంతఃస్రావిక గ్రంథుల గురించి
అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ, అంటే అంతఃస్రావిక గ్రంథుల నుండి విడుదలయ్యే స్రావాలనే హార్మోన్లు అని అంటారు. ఈరోజు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక రకమైన మెంటాలిటీ, తర్వాత కౌమార దశలో ఉన్నప్పుడు ఒక రకమైన మెంటాలిటీ, వయోజన దశలో ఉన్నప్పుడు ఒక రకమైన మెంటాలిటీ, మధ్యస్థ దశలో ఉన్నప్పుడు ఒక రకమైన మెంటాలిటీ, వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు ఒక రకమైన మెంటాలిటీ. ఈ కారణం ఏదంటే హార్మోన్స్ యొక్క ప్రభావము. సో ఈ హార్మోన్స్ వేటి నుండి విడుదలవుతున్నాయండి? అంతఃస్రావిక గ్రంథుల నుండి విడుదలవుతున్నాయి. అంతఃస్రావిక గ్రంథుల నుండి వచ్చే హార్మోన్స్ని ఆధారంగా చేసుకొని మనిషి యొక్క ప్రవర్తన అనేది మారిపోతుంది, అంటే భావోద్వేగాలు మారిపోతుంటాయి. సో ఈ హార్మోన్లు వేటి నుండి విడుదలవుతున్నాయంటే అంతఃస్రావిక గ్రంథుల నుండి విడుదలవుతున్నాయి. ఈ అంతఃస్రావిక గ్రంథుల నుండి విడుదలయ్యే స్రావాలని హార్మోన్లు అంటారు. వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అని అంటాము. ఓకే అండి. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థలో ప్రధానమైనటువంటి భాగం వచ్చేసి క్రియాత్మక నిర్మాణాత్మక భాగం వచ్చేసి నెఫ్రాన్స్ అండి. ఈ నెఫ్రాన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అని అంటారు. ఏమంటారండి? నెఫ్రాలజీ. సాధారణంగా మనకు స్టోన్స్ ఫామ్ అయిన కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయిన అంటారు, అవి ఏందో కాదు, ఈ నెఫ్రాన్స్ల యొక్క మార్పులే. సో ఈ నెఫ్రాన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అని అంటారు. నెక్స్ట్ మస్కులర్ సిస్టమ్ అండి. మస్కులర్ సిస్టంలో వచ్చేసి దీన్ని కండర వ్యవస్థగా పేర్కొంటారు. ఈ కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ, మాయ కాదు ఇక్కడండి, మయాలజీ లేకపోతే మయాలజీ. సో కండరాల గురించి, మజిల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అని అంటారు. తర్వాత అదేవిధంగా కండరాల యొక్క సంకోచం, కండర యొక్క సంకోచం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కెనెషియోలజీ. సో కండర వ్యవస్థలో కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీని, కండర సంకోచాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని కినెసియోలజీగా పేర్కొంటారు. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రిప్రొడక్షన్ సిస్టమ్. సో రీప్రొడక్షన్ అంటే తమలాంటి జీవులను ఉత్పత్తి చేసినటువంటి సిస్టమే ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, తర్వాత పిండము, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల వైద్యము, వృద్ధులండి. సో ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని వచ్చేసి గైనకాలజీ అని అంటారు. అదే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని వచ్చేసి ఆండ్రాలజీగా పేర్కొంటారు. అదేవిధంగా పిండం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ, పిండం ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేసుకునేటువంటి శాస్త్రమే ఎంబ్రియాలజీ. నవజాత శిశువు యొక్క సంరక్షణ అంటే పుట్టినప్పటి బేబీ, అంటే 2-3 సంవత్సరాలు ఉంటే బేబీని నవజాత శిశువుగా పేర్కొంటారు జనరల్గా. ఈ నవజాత శిశువు యొక్క సంరక్షణ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నియోనెటాలజీ. నెక్స్ట్ అదేవిధంగా చిన్నపిల్లల యొక్క వైద్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పీడియాట్రిక్స్గా పేర్కొంటారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, వృద్ధుల గురించి, వృద్ధాప్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీరంటాలజీ. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఏదంటే జీరంటాలజీ. సో జీరంటాలజీ అంటే వృద్ధాప్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీరంటాలజీగా పేర్కొంటారండి. ఇవి సిస్టమ్స్ అండి. ఒకసారి చూసుకోండి, అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, కండర వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అండి. మనం డిస్కషన్ చేసేటప్పుడు బిట్లు ఈ యాంగిల్లో మనం డిస్కషన్ చేసుకుంటే ఈజీగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ సెన్స్ ఆర్గన్స్ అంటే జ్ఞానేంద్రియాలు ఎన్నండి? 5 వచ్చేసి ముక్కు, కన్ను, చెవి, నాలుక, చర్మం అండి. సో ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి శాస్త్రాలను మనం అధ్యయనం చేసినట్లయితే ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి రైనాలజీ అంటారండి. సో ముక్కు గురించి, ముక్కులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే రైనాలజీని అధ్యయనం చేసినట్లయితే మన యొక్క సమస్యలు అనేది సాల్వ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కన్ను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి ఆప్థమాలజీ. సో మనం ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టే ఆప్థమాలజిస్ట్ని కన్సల్టెంట్ అంటుంటారు. ఆప్థమాలజిస్ట్ అంటే ఆప్థమాలజీ సమస్యలకు సంబంధించిన వ్యక్తిగా మనం భావించాలి. నెక్స్ట్ చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఊటాలజీ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఊటాలజీ వేరు, ఊలాజీ వేరు. ఇక్కడ ఊలజీ అంటే ఇక్కడ పెట్టిన గుడ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఊలజీ అని అంటారు. ఊటాలజీ అంటే చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఊటాలజీగా పేర్కొంటారు. తర్వాత నాలుక దగ్గర ఉన్నటువంటి దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారండి? ఓడంటాలజీ అంటే ఓడ ఉందిలే, ఓడల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడంటాలజీ అనుకుంటారు. అది పొరపాటు అండి.
సో ఓడంటాలజీ అంటే దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడంటాలజీ అంటారు. మామూలుగా మన వాళ్ళు పొరపాటున డెంటాలజీ అని పొరపాటున పడతారు సార్, అది తప్పు. డెంటాలజీ కాదు, ఓడంటాలజీ. ఎందుకంటే మీకోసం ABCD మీకోసం పెట్టింటాడు, కానీ మీరు అది క్యాచ్ చేసుకోవాలి. డెంటాలజీ, ఓడంటాలజీ. డెంటాలజీ అనే వర్డే లేదండి. మనం జనరల్గా కామన్గా డెంటిస్ట్ అంటుంటాం. సో ఇక్కడ వచ్చేసి దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడంటాలజీ అనే పదం ఎందుకు వచ్చిందంటే సెల్స్ నుండి దంతాలకు సంబంధించిన ఓడియోబ్లాస్ట్ అనే సెల్స్ నుండి ఏర్పడతాయి కాబట్టి దాన్ని ఓడంటాలజీగా పేర్కొంటారు. నెక్స్ట్ చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అని అంటారు. ఈ చర్మం పైన మనకు వెంట్రుకలు అనేది ఉత్పత్తి అవుతున్నటువంటి బాహ్య నిర్మాణాలు, ఈ వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటారండి. ట్రైకాలజీ వేరు, ట్రెమటాలజీ వేరు. ట్రెమటాలజీ మీకు అక్కడే చెప్పుకున్నాం, ఆల్రెడీ ముందర చెప్పుకున్నాం. సో ట్రెమటాలజీ అంటే గాయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రెమటాలజీ అంటారు. ట్రైకాలజీ అంటే వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రైకాలజీ అని అంటారు. నెక్స్ట్ ఇవి మానవ శరీర ధర్మ శాస్త్రం కిందికండి. అస్థిపంజర వ్యవస్థ కావచ్చు, జీర్ణ వ్యవస్థ కావచ్చు, శ్వాస వ్యవస్థ కావచ్చు, రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, నాడీ వ్యవస్థ కావచ్చు, అంతఃస్రావిక వ్యవస్థ కావచ్చు, విసర్జక వ్యవస్థ కావచ్చు, కండర వ్యవస్థ కావచ్చు, ప్రతిపత్తి వ్యవస్థ కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు. ఇవన్నీ కూడా మానవ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించినటువంటి, అంటే జనరల్గా హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. హ్యూమన్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు అండి. సో నెక్స్ట్ అకశేరకాల్లో ఎస్పెషల్లీ కీటకాలు. అకశేరకాలు అనగా వెన్నెముక లేని జీవులను అకశేరకాలు అని అంటారు. సో అకశేరకాలు ఎస్పెషల్లీ మనకు ఆర్థ్రోపోడాకు సంబంధించినటువంటి జీవులు వచ్చేసి కీటకాలండి. ఈ కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీ. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్యాస్ట్రో ఎంటరాలజీ వేరు, ఎంటమాలజీ వేరండి. ఎందుకంటే పదాల యొక్క పోలికలు ఆ విధంగా మనకు కనపడుతుంటాయి. గ్యాస్ట్రో ఎంటరాలజీ వేరు, ఎంటమాలజీ వేరు. ఆ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ అంటే జీర్ణాశయం మరియు ప్రేగుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రో ఎంట్రాలజీగా పేర్కొంటారు. ఇక్కడ ఎంటమాలజీ అంటే కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీగా పేర్కొంటారు. నెక్స్ట్ సకశేరకాలు అంటే పృష్ఠవంశం ఉన్నటువంటి జీవులు, అంటే వెన్నెముక ఉన్నటువంటి జీవులనే సకశేరకాలుగా పేర్కొంటారు. ఇక్కడ ఏవేవి సకశేరకాలంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, వీటిని సకశేరకాలుగా పేర్కొంటారు. అంటే వెన్నెముక ఉన్న జీవులనే సకశేరకాలుగా పేర్కొంటారు. చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇక్తియాలజీ అని అంటారు. కానీ ఇక్కడ మనం చాలామంది కూడా చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆక్వాకల్చర్ అని చెప్పి మన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఆక్వాకల్చర్ అంటే నీటిలో ఏ జీవులైనా సరే పెరుగుతుంటే వాటి యొక్క పెంపకాన్ని, నీటిలో ఉండేటువంటి జలచర జీవుల యొక్క పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారండి. సో వాటర్లో ఉన్నటువంటి జలచర జీవుల యొక్క పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. ఇక్కడ ఆక్వాకల్చర్లు అంటే రొయ్యలు కావచ్చు, తర్వాత చేపలు కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. నీటిలో ఉన్నటువంటి ఏ జీవుల యొక్క పెంపకాన్ని సరే ఆక్వాకల్చర్గా పేర్కొంటారు. ఇక్కడ ఇక్తియాలజీ అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇక్తియాలజీగా పేర్కొంటారు. నెక్స్ట్ ఉభయచరాలు అంటే భూమిపైన ఉంటాయి, నీటిలో ఉంటాయి. రెండింటిలో నివసించే జీవుల్ని ఉభయచరాలు, యాంఫీబియన్స్ అంటారు. సో వీటిని వచ్చేసి బాట్రకాలజీ, ఎస్పెషల్లీ కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాట్రకాలజీగా మనం పేర్కోవచ్చు. నెక్స్ట్ హెర్పటాలజీ అంటే సరీసృపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెర్పటాలజీ. మనకి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హెపటాలజీ వేరు, హిమటాలజీ వేరు, హెర్పటాలజీ వేరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్. హెపటాలజీ అంటే కాలేయం అండి, కాలేయము. హిమటాలజీ అంటే రక్తము. హెర్పటాలజీ అంటే సరీసృపాలు. మన పదాల పోలికలు ఆ విధంగా అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది మేడం. సరే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హెపటాలజీ వచ్చేసి కాలేయం అండి, హిమటాలజీ వచ్చేసి రక్తం అండి, హెర్పటాలజీ వచ్చేసి సరీసృపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అండి. ఓకే మేడం, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఆ వేరియేషన్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా సక్సెస్ అవుతామండి. నెక్స్ట్
పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అని అంటారు. ఏమంటారండి? ఆర్నిథాలజీ. మనకు జనరల్గా ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏజ్ ఏ ఆర్నిథాలజీ. పక్షి శాస్త్ర పితామహుడు ఎవరండి? సలీం అలీ అండి. సలీం అలీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, పక్షుల యొక్క గుడ్లు ఉంటాయి కదండి, ఆ గుడ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఊలజీ అని అంటారు. ఊలజీ, ఊటాలజీ వేరు, ఊలజీ వేరు. ఊటాలజీ అంటే చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రము, ఊలజీ వచ్చేసి గుడ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అండి ఊలజీ. తర్వాత పక్షులు వచ్చేసి గూళ్ళు కట్టుకుంటాయి కదండి, ఒక్కొక్క గూడు ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రక్చర్లో కలిగి ఉంటుంది. ఆ గూళ్ళ యొక్క నిర్మాణం గురించి అధ్యయనం చేసేదాన్ని నిడాలజీ అని అంటారు. ఏమంటారండి? నిడాలజీ అని అంటారు. నెక్స్ట్, ఇవి పక్షులకు రిలేటెడ్ అండి. సో పక్షులకు వచ్చేసి పక్షులు, గుడ్లు, గూళ్ళ నిర్మాణం, ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఆర్నిథాలజీ, ఊలజీ, నిడాలజీ. నెక్స్ట్, క్షీరదాలండి, మమ్మల్స్. సో క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మమ్మాలజీ. మమ్మల్స్ అన్న క్షీరదాలన్న ఒకటే అండి. సో క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మమ్మాలజీ అని. అదేవిధంగా క్షీరదాలకు సంబంధించినటువంటి జనరల్గా వేలిముద్రలు, ఎస్పెషల్లీ మనం హ్యూమన్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఈ వేలి ముద్రల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డక్టలోగ్రఫీ అని అంటారు. ఏమంటారండి? డక్టలోగ్రఫీ. ఇవి సక్సేరాలకు సంబంధించిన అంశాలండి. నెక్స్ట్, మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అంటారు. ఇక్కడ ఈ సూక్ష్మజీవులు అంటే కంటికి కనపడవండి, ఓన్లీ మనం చూడాల్సింది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. జనరల్గా వచ్చేసి ఎస్పెషల్లీ మనకు సాధారణ మైక్రోస్కోప్లో బ్యాక్టీరియలు కనపడొచ్చినాయి, కానీ వైరస్లు అయితే సాధారణ బ్యాక్టీరియాలో కనపడవండి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. ఓకే అండి. సో సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అని. తర్వాత వచ్చేసి వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అని. బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని పేర్కొంటారు. అదేవిధంగా వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ, ఏదండి? ప్యాథాలజీ, ప్యాథాలజీగా పేర్కొంటారు. నెక్స్ట్, అంటువ్యాధుల గురించి, అంటే వ్యాధులు ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధులు జరుగుతుంటాయి, ఈ వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిడమియాలజీగా పేర్కొంటారు. ఇక్కడ ఇంకొక పదం కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక వర్డ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు, ఏదంటే వ్యాధి నిరోధక శక్తి. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని వచ్చేసి ఇమ్యూనాలజీ అని అంటారు. ఏమంటారండి? ఇమ్యూనాలజీ, ఇమ్యూనాలజీగా పేర్కొంటారండి. ఓకే అండి. ఇక్కడ మనము రాసేటప్పుడు ఒక ప్రాపర్ వేలో రాసుకున్నాం. వీటిని కానీ మనము ఆ ప్రాపర్ వేలో ఉన్నటువంటి కిటుకుని మనం కనుక్కోవాలి. ఇప్పుడు దండలో దారాన్ని మనం ఐడెంటిఫై చేయాలండి. రకరకాల పూల దండలు ఉంటాయి, మల్లె పూల దండలు, చెండు పూల దండలు, గులాబీ దండలు ఉంటాయి, కానీ అందులో ఒక దారం అనేది కామన్గా ఉంటుంది అండి. సో కాబట్టి ఇక్కడ మీరు ఒక కిటుకు కనుక్కొని వీటన్నిటికీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక విభాగం ఏర్పాటు చేసుకోవాలి, ఒక సీక్రెట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సార్ వచ్చేసి జీవుల గురించి ఫస్ట్ జంతువుల గురించి చెప్పాడు. ఈ ఎస్పెషల్లీ మానవ ధర్మశాస్త్రంలో అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడి వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, కంఠర వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఈ సిస్టమ్స్ అన్నీ శరీర ధర్మశాస్త్రం కిందికి వస్తాయండి. నెక్స్ట్, అందులో భాగంగానే జ్ఞానేంద్రియాలు కూడా ఉంటుందండి. నెక్స్ట్, అకశేరకాలు, సకశేరకాలు మనందరికీ తెలిసిన అంశాలే, మనం అన్ని 6th క్లాస్లో కూడా బాగా అధ్యయనం చేసి ఉంటాము. ఓకే అండి. అకశేరకాలకు సంబంధించి ఎస్పెషల్లీ కీటకాలండి. సకశేరకాలకు సంబంధించి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. నెక్స్ట్, మైక్రోబయాలజీ అండి. సో మైక్రోబయాలజీలో వచ్చేసి వైరస్లు, బ్యాక్టీరియాలు ఇలాంటివి వస్తుంటాయి. సో మనం ఈ విధంగా మనము ఒక ప్రాపర్ వేలో మనం సెట్ చేసుకుని డిస్కషన్ చేసుకుంటూ పోతే ఈజీగా మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే అండి.